ఐస్ వాటర్ ఐస్ వాటర్ లేవని దోశ పిండిలో పెట్టిందంట. ఈలోపు ఏం జరిగిందో చెప్తా చూడండి. ఈ ఆయిల్ లో ఏమంటే ఏలు కాల్చుకుంది. అయినా ట్రై చేస్తా. హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చూపుతున్నానంటే గులాబ్ జామ్ అని చెబుతున్నానండి. గులాబ్ జామ్ అనేది చాలా మందికి వచ్చే ఉంటుంది కదా, బట్ నాకు ఎందుకో కానీ ఎప్పుడు చేసినా కొద్దిగా క్రాక్స్ వస్తూ ఉంటాయి అండ్ లోపల కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఉడకనట్టుగా ఉంటుంది. సో నేనైతే ఒక టిప్ అయితే చూసాను అనమాట యూట్యూబ్ లో. సో దాన్ని కనుక మనం ట్రై చేస్తే మనకు గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి అని చెప్పి విన్నాను. ఒకసారి నేను ఆ పద్ధతిలో ట్రై చేసి చూస్తాను. అండ్ ఇది ఒక వ్లాగ్ లాగా ఉంటుంది, కుకింగ్ షో. ఐ మీన్ కుకింగ్ షోస్ ఎలా ఉంటాయి, జనరల్ వ్లాగ్స్ లాగా ఉంటాయి కదా, అట్లా నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో చూద్దాము, రోజుకి ఒక వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కంటిన్యూస్ గా మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఫుల్ ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామ్ రెడీ మిక్స్ అనేది తీసుకున్నాను. ఇది మనకి ఎంటీఆర్ వాళ్ళదైనా మీ ఇష్టం, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసేసుకోండి. అందులోకి ఇక్కడ నేను వాటర్ అయితే కలుపుతున్నాను. దీని బదులు మీరు మిల్క్ కూడా కలుపుకోవచ్చు, వామ్ మిల్క్. మీరు ఈ పిండి కలుపుకునేటప్పుడు చాలా మెత్తగా రావాలి గులాబ్ జామ్స్ అంటే మాత్రం మీరు ఒక 15 మినిట్స్ దాకా మీరు ఈ పిండిని గట్టిగా మెత్తగా కలుపుకోండి. అప్పుడే మనకి బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉంటాయి అండ్ మనకి బాల్స్ మెత్తగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనకి ఈ పిండి కలుపుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోండి. అప్పుడే మనకి గులాబ్ జామ్స్ చాలా మెత్తగా ఉంటాయి అండ్ క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ పిండి అంతా మనం కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇది నానే లోపు మీరు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం నానబెట్టినట్లయితే మంచిగా వస్తాయి ఉండలు. అండ్ ఇప్పుడు ఇది నానబెట్టే టైంలో నేనైతే బయట కుక్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇండక్షన్ స్టవ్ అంతా రెడీ చేసుకుంటాను ఈ లోపు. ఈ రోజు అయితే నేను బయట కుకింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఈవినింగ్ చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసరికి అండ్ అప్పుడే వర్షం పడి ఆగిందనమాట. ఇది ఓల్డ్ వీడియో కాబట్టి ఇది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. సో అది రెయినీ సీజన్ మేము ఉండినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఇట్లా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చూపించిన కప్పుతో 2 కప్స్ అనేది షుగర్ అయితే తీసేసుకున్నాను. అండ్ నేను చూపించిన గ్లాస్ ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసేసుకుని మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మనం అరిసెల పాకం అట్లా కాకుండా ఇది లేత పాకం తీసుకోవాలి. ఇప్పుడు మనకి సిరప్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా బాల్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి 90% ఆఫ్ ది వర్క్ అయిపోయినట్టే. చూద్దాం ఈసారన్నా మనకి గులాబ్ జామున్ బాగా వస్తుందో లేదో. ఇప్పుడు మనకి బాల్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ లోపు ఇక్కడ ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టేసుకుని వేడి చేసుకుంటా ఉంటే ఈ లోపు మనం చేసిన బాల్స్ అన్ని ఒక్కొక్కటి వేసుకుంటా ఉండొచ్చు. అండ్ మనకి పిండి ఈ లోపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది కాబట్టి పిండి కూడా నానిపోయింది. చాలా మెత్తగా ఉన్నాయి బాల్స్ వచ్చేసరికి. క్రాక్స్ లేకుండా మీరు బాల్స్ అనేవి రెడీ చేసుకోండి. క్రాక్స్ కనుక ఎక్కువ ఉన్నట్టు డీప్ గా ఉన్నట్లయితే మనం ఆయిల్లో వేయంగానే అది కొద్దిగా క్రాక్స్ గా కనపడుతుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు వీలైనంత వరకు క్రాక్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్ని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక మనం మధ్యలో ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది బాల్స్ అనేవి మనం వేయంగానే వెంటనే నల్లగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలి, లోపల దాకా ఉడకాలి అంటే మాత్రం మీరు పొయ్యి అనేది ఆఫ్ చేసుకున్నాకే ఆ బాల్స్ అనేది 1 by 1 వేసుకోండి. మనకి ఒక 5 minutes తర్వాత ప్రతి బాల్ అనేది ఆయిల్లో తేలుతుంది అనమాట. అప్పుడు మనకి వెంటనే మళ్ళీ మీరు
పొయ్యి అనేది ఆన్ చేసేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని మనం ప్రతి గులాబ్ జామ్ అనేది వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నెమ్మదిగా వేగటం వల్ల లోపల దాకా మనకి బాల్ అనేది కుక్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి బాల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఒక 10 మినిట్స్ మనకి పట్టింది అనమాట ఇవి కంప్లీట్ గా మనకు కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి. వీటిని వెంటనే పాకంలోకి వేసేసుకోండి. ఇక్కడ నేనైతే పాకంలోకి యాలకులు అనేది వేయలేదండి. యాలకుల పౌడర్ కానీ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. ఇక్కడ నేను పాకంలోకి ప్రతి బాల్ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ ఈ పాకాన్ని మీరు వెంటనే యూజ్ చేయకండి, ఎందుకంటే ఈ బాల్స్ అనేవి కొద్దిగా మనకి పాకంలో నానాలి అండ్ ఆ పాకం పీల్చుకున్నాక బాల్స్ అనేవి ఇంకా డబుల్ సైజ్ అవుతాయి. అప్పుడే మనకి బయట కొన్న బాల్స్ లాగా కనిపిస్తే అండ్ చాలా స్క్వీజీగా అండ్ మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి తినడానికి కూడా. మీరు ఇది ఓవర్ నైట్ కానీ లేకపోతే ఒక 2 అవర్స్ అన్న అట్లీస్ట్ ఉంచేసేయండి, చాలా బాగుంటాయి. గైస్ ఫైనల్గా అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి అవి నానుతున్నాయి. నానాక అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఈలోపు ఏం జరిగిందో చెప్తా చూడండి. మా మదర్ని ఆ బాల్స్ని ఆయిల్లో ఏమంటే ఏలు కాల్చుకుంది. ఏలు కాల్చుకుని ఎట్లా చూసి మెల్లగా ఏమని ఆల్రెడీ చెప్తే వినలా. తీసుకెళ్ళి ఎక్కడ మళ్ళీ డ్రాప్స్ మీద ఎగిరి పడతాయి అని చెప్పి ఆయిల్ ఏలు దాంట్లో ముంచి వేసింది. మొత్తం ఆ చెయ్యి అంతా ఏలంతా కాలింది. ఇప్పుడు ఐస్ వాటర్ లో పెట్టింది. ఇప్పుడు చూసారా, దోశల పిండ ఐస్ వాటర్ లేవని దోశల పిండిలో పెట్టిందంట. ఏ చూపించు. ఐస్ వాటర్ వాళ్ళు దోశలు అంటే మేము ఐస్ వాటర్ తాగం అన్నమాట. ఇప్పుడు మనం ఐస్ వాటర్ రావాలంటే ఎట్లా వస్తాయి, అందుకని చెప్పి ఐస్ వాటర్ లో పెట్టమంటే దోశల పిండిలో పెట్టిందంట, ఐస్ వాటర్ లేవని చెప్పి. ఒక్క గులాబ్ జామ్ దాంట్లో వేయమన్నందుకు ఏళ్ళు కాల్చుకుంది. ఏం చెప్తారు చెప్పండి. నేనే బాగా ఎక్స్పీరియన్స్ గా చేశాను అనమాట. అయితే అయినా మా ఇంట్లో ఎప్పుడు గులాబ్ జామ్ నేనే ఎప్పుడు చేస్తా ఉంటాను. బట్ పర్ఫెక్ట్ గా అంటే వస్తాయి ఎప్పుడన్నా. అంత సూపర్ గా మనం బయట తింటాం కదా పర్ఫెక్ట్ గా, అసలు చూస్తుంటేనే బాల్స్ కొద్దిగా కూడా క్రాక్స్ లేకుండా సూపర్ గా ఉంటాయి కదా, అట్లా నాకైతే ఎప్పుడు రాలేదు. ఒక 3-4 అన్నా ఏదో ఒకటి మధ్యలో క్రాక్స్ వస్తాయి. అంటే క్రాక్స్ అంటే క్రాక్స్ వచ్చినా అవి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కవర్ అయిపోతాయి, బట్ పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు చూద్దాం. చాలా సార్లు చేశాను ఇప్పటికి. నేను ఎన్ని సార్లు చేశాను గులాబ్ జామ్. బయట షాపుల్లో తినే అలా చూడటానికి అలా ఉండే కాదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను చేసిన ఒక ½ అన్ అవర్ లేకపోతే ఒక 1 అవర్ వెయిట్ చేద్దాం. ఈ లోపు మనం ఏం చేసే లోపు చీకటి కూడా పడిపోయింది. మనం గులాబ్ చేయడానికే మనకి 2.5 గంటలు పట్టింది గైస్. చూసారా, పెద్ద ప్రాసెసే పట్టింది. ఇంకా పెద్ద పెద్ద వ్లాగ్స్ తీసే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. మనం చిన్న గులాబ్ జామ్కే ఇంత ప్రాసెస్ అయిందంటే ఇంకా అసలు డైలీ వ్లాగ్స్ పెద్ద ఇంకా సూపర్ డిషెస్ చేసే వాళ్ళకి ఇంకా 2 days 3 days పడుతుందేమో ఈ లెక్క. గైస్ రాత్రి నుంచి మేము దీన్ని వదిలేసాం. నేనైతే మర్చిపోయాను, బట్ నేనైతే ఫుల్ గా తినేసాను. టేస్ట్ అయితే టూ మచ్, ఎంత బాగుందంటే అంత బాగుంది. షుగర్ సిరప్ కూడా ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఓ తీసుకో, నీకు ఇచ్చాక బాగుందా? టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల దాకా కుక్ అయింది. అంటే ఎప్పుడన్నా నాకు 2-3 మిస్ అయ్యాయి కుక్ అవ్వకుండా ఉండటం, బట్ ఈసారి కంప్లీట్ గా కుక్ అయింది. ఇవేమో చాలా చిన్నవి, మీకు చూపిద్దామంటే అయినా ట్రై చేస్తా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.